లేని వాళ్ళు ఎవరేం లేరు. సో బీజేపీ ఆయనతో రూల్డ్ అవుట్ అయినటువంటి పరిస్థితి నేనైతే స్పష్టంగా చెప్తా. కానీ మేము వచ్చిన తర్వాత మేము చేస్తున్నటువంటి సంక్షేమాలు ఏవైనా కూడా ఇప్పుడు మేము చాలా విషయాలని అన్నాం. సింపుల్ లాజిక్ మీద ఒక కామన్ మ్యాన్ సార్, నేను కూడా ఇప్పుడు తిరిగి వచ్చిన కాబట్టి చెప్తున్నా. ఒక కాడికి పోయి అడిగితే ఒకటే మాట చెప్తున్నారు సార్. ఇప్పుడు అధికారంలో ఉంటున్నటువంటి పార్టీ దిక్కే ఉన్న ఎమ్మెల్యేకి వేస్తేనేమో ఏదైనా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు అదే అధికారంలో లేనటువంటి ఎమ్మెల్యేకి మళ్ళీ మనం ఓట్లు వేసుకున్నా కూడా పోతే సాకులు దొరుకుతాయి. వాళ్ళు అధికారంలో వాళ్ళు మనకు పని అయితే లేదు, నేనేం చేయాలి అదేం చేయాలి అనేటటువంటి సాకులు ఇలా చేయాలనే ఉద్దేశం లేకుండా ప్రజలకి సమస్యలకు పరిష్కారం చేయరు. ఇక దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ కూర్చుంటారు. ఎందుకు? ప్రతిపక్షం కదా. ప్రతిపక్షం అంటే అధికార పక్షాన్ని ఎంతసేపు బూచి లెక్క చూపెట్టాలి. కాబట్టి ఇప్పుడు సినీ కార్మికుల సమస్య సుదీర్ఘకాలంగా ఉంటున్నటువంటిది, అది ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేసినటువంటిది. సో ఇట్లాంటి సమస్యలకు మొత్తం కూడా పరిష్కారం జరగాలి అని అంటే, లేకపోతే దీర్ఘకాల సమస్యలు అది పేదరికంలో ఉంటున్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డుల వ్యవహారం ఇంకా కొనసాగింపుగా పోవాలన్నా, లేకపోతే సంక్షేమాలు ఇంకా ఎఫెక్టివ్గా అందాలన్నా, లేకపోతే ముస్లింలకు సంబంధించినటువంటి గ్రేవ్ యార్డ్ ఇష్యూ ఒకటి ఉంది, ఆ ఇష్యూని కూడా పరిష్కరించింది మేమే మళ్ళా. సో ఏవైనా కూడా అక్కడ ప్రాతినిధ్యం వహించేటటువంటిది స్థానిక నేత, అధికార పార్టీ నాయకుడే గిట్ట అయితే సమస్యలకి పరిష్కారం అనేటటువంటిది చాలా సులువుగా జరిగిపోతుంది. కానీ ఎక్కడో మొదటి నుంచి కూడా మీరు ఈ ఎన్నిక విషయంలో ఒకటి ఏ ఎన్నికైనా సీరియస్గా తీసుకుంటారనుకోండి. అందులో రేవంత్ రెడ్డి ఆయన మొదటి నుంచి కూడా ఈ ఫైటర్ స్వభావం ఉంది కాబట్టి ఆయన సీఎంగా ఉన్నా అంతకుముందు లేకపోయినా కానీ దాన్ని ప్రతిపక్షాలు ఎట్లాగా పోర్ట్రేట్ చేసే ఇప్పుడు కూడా చేస్తున్నాయంటే అసలు మీకు గెలుపు అంచు వరకు వచ్చే అవకాశమే లేదు, అభ్యర్థి దగ్గరే చాలా కన్ఫ్యూజన్ స్టేట్ నడిచింది. సో ఇంకా ఒక ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకుని ఆఖరి కేటీఆర్ అన్నారు మన ఇంటర్వ్యూలోనే, అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీతో అన్న మాట్లాడే స్థాయి దగ్గర నుంచి ఎంఐఎంలో ఎవరు పడితే వాళ్ళు ఎమ్మెల్యేలు ఆయన పక్కన కారెక్కి నుంచుని అంటే ప్రతిదీ స్ట్రిప్ డౌన్ అయ్యారు. ఆయన ఎట్లా అయినా దీంట్లో పరువు కాపాడుకోవాలి. నేను దానికి ఏం చెప్తారు? కేటీఆర్ గారి యొక్క వాళ్ళు ఎట్లా బతికినరు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు జనాలకు వచ్చినటువంటి వాళ్ళు కాదు కదా. జనాలకు వచ్చేటటువంటి నేతల్ని చూస్తే ఆయనకు వింతగానే కనిపిస్తుంది. ఎప్పుడైనా అంతే కదా. సో నేను చెప్తున్నా కదా, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏ రోజు కూడా రాలే, ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు కూడా వస్తలేడు కదా. కాబట్టి వాళ్ళు అదే ట్రాన్స్ లో బతుకుతూ ఉంటారు. ఒక నేత అంటే జనాలకు రావద్దు, జనాలకు అందుబాటులో ఉండొద్దు, జనాల సమస్యలు వినొద్దు, జనాలతో మాట్లాడితే మన స్థాయి ఏదో పడిపోతుంది, మనం కిరీటాలు పెట్టుకున్న రాజులము, మనం గడిలకే పరిమితం కావాలి, ఆ మైండ్ సెట్. కేసీఆర్ కలవకపోయినా కేటీఆర్, హరీష్ వీళ్ళంతా తిరిగేవారుగా. మేము అదే అంటున్నా, ముఖ్యమంత్రి అయితే కలవలే కదా, ప్రజల నాయకుడు అయితే కాదు కదా. ఇక్కడ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి గారే సమస్యలను తీర్చేటటువంటి దానికి ఆస్కారం ఇంకా పాసిబిలిటీ పెరుగుతుంది కదా అంటున్నాం మేము. సరే ఇప్పుడు నాయకుడిని రీచ్ అవుటే కాలేనటువంటి విధానం నుంచి నాయకుడే మన మధ్యలోకి వచ్చేటటువంటి పాలనకు మనం తీసుకొని వచ్చినామంటే అది మన ఫెయిల్యూర్ కాస్త తెలంగాణ ప్రజల గెలుపది, తెలంగాణ ప్రజల గెలుపది. ఇప్పుడు మైత్రివనం ఉంది, మైత్రివనం కాడ నీళ్లు స్టాగ్నేట్ అయిపోతే కార్లు బండ్లు మునిగిపోయే పరిస్థితి ఉండేది చిన్నపాటి వర్షానికి. ఈరోజు సమస్యకు పరిష్కారం దొరికిందా లేదా? ముఖ్యమంత్రి గారు నేరుగా, ఆ రోజైతే ఎన్నికలు కూడా లేవు కదా, ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు, ఒక దూరపు ఆలోచన ఉంటున్నటువంటి నాయకుడు, ఒక విజన్ ఉంటున్నటువంటి నాయకుడు, నగరంలో ఉంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు 10 సంవత్సరాలు కూడా అడ్రస్ చేయనటువంటి సమస్యలు, చేయవలసినటువంటివి అంటే మెట్రో ఎక్స్టెన్షన్ మనం తీసుకున్నా, లేకపోతే కాలనీస్ ఇనండేట్ అవుతున్నటువంటి వ్యవస్థ మనం తీసుకున్నా, భూగర్భ డ్రైనేజ్ల విషయం మనం తీసుకున్నా, లేకపోతే ప్రకృతిని కాపాడే విషయం తీసుకున్నా, చెరువుల కుంటల్ని